మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 148వ కీర్తనలో మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లులారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధిపతిలారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు కన్యకులు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకుని ప్రఖ్యాతకారకముగానున్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని మనం చూస్తూ ఉన్నాం. 148వ కీర్తన అంతా కూడా మొత్తము ఆయనతో నిర్మించబడిన, ఆయన నోటి మాటతో కలిగిన సమస్తము కూడా ఆయన స్తుతిస్తుంది అని చెప్తా ఉన్నాం. మరి ఈ దినమున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావా? మనందరం కలిసి దేవునికి స్తుతులు చెల్లించుకుందామా? ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడా మీకు స్తోత్రములు, ఆహారమును నిడారులుగా దీవించువాడా మీకు స్తోత్రములు, ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు, ఆహారముతో బేదల్ని తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు, ఆకాశ వైపు కొన్నులెత్తి ఆశీర్వదించినవాడా మీకు స్తోత్రములు, ఆశ్రయించు వారికి కేడుమునైవాడా నీకు స్తోత్రములు, ఆలోచన చెప్పువాడా నీకు స్తోత్రములు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడా మీకు స్తోత్రములు, ఆర్భాటముతో దిగువచ్చువాడా మీకు స్తోత్రములు, ఆపదల్లో నుండి విడిపించువాడా నీకు స్తోత్రములు, ఆపత్కాలమందు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు, ఆపత్కాలమందు ఆశ్రయము మీకు స్తోత్రములు, ఆపత్కాలమందు రక్షణాధారము మీకు స్తోత్రములు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు, ఆది నిండు ఉన్నవాడా నీకు స్తోత్రములు, ఆదరించువాడా మీకు స్తోత్రములు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా మీకు స్తోత్రములు, ఆకాశం నుండి వర్షమును రప్పించువాడా మీకు స్తోత్రములు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచువాడా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు దేవుడు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలునకు కాపరి మీకు స్తోత్రములు, ఇమ్మానుయేలు మీకు స్తోత్రములు, ఇస్సాకు దేవుడు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు రాజు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు సృష్టికర్త మీకు స్తోత్రములు, ఇరుకులో విశాలత కలుగు చెయ్యువాడా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీల న్యాయాధిపతి మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీలకు దుర్గము మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడు మీకు స్తోత్రములు, ఇస్సాకు భయపడిన దేవుడు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలునకు బండై మేపినవాడు మీకు స్తోత్రములు, ఇశ్రాయేలునకు ఆశ్రయము మీకు స్తోత్రములు, ఇశ్రాయేలునకు తండ్రి మీకు స్తోత్రములు, ఇసుకను సరిహద్దుగా నియమించువాడా మీకు స్తోత్రములు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చినవాడా మీకు
స్తోత్రములు. ఇశ్రాయేలు చెరలో నుండి రప్పించువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల దేవుడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు. ఇరు పక్కలను మెరిపిల్లి మెరిపించువాడా మీకు స్తోత్రములు. ఇనప గడిల్లి విరగగొట్టిన దేవుడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు మీద వేలుచున్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపర్చిన దేవుడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ని కాపాడువాడా మీకు స్తోత్రములు. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రము నడుమ దాటిపాటు చేసిన దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు మహా కనికరము చూపునివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క అతిశయ స్పందము మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ లక్ష్యపెట్టువాడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ మీకు స్తోత్రములు. ఇస్సాకు దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఇస్సాకు దేవా మీకు స్తోత్రములు. ఇస్సాకుతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల ఏ వంకరతనము చూడనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ని రక్షించు యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలందు శాశ్వత ప్రేమ ఉంచినవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల మధ్య దేవుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల ఆకాశ నక్షత్రములంత ముందుగా చేయదని చలవిచ్చిన వాడా నీకు స్తోత్రములు. ఇరుకులేని విశాలమునకు తోడుకొని వెళ్ళినవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ లక్ష్యపెట్టువాడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ మీకు స్తోత్రములు. ఇస్సాకు దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఇస్సాకు దేవా మీకు స్తోత్రములు. ఇస్సాకుతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల ఏ వంకరతనము చూడనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ని రక్షించు యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలందు శాశ్వత ప్రేమ ఉంచినవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల మధ్య దేవుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల ఆకాశ నక్షత్రములంత ముందుగా చేయదని చలవిచ్చిన వాడా నీకు స్తోత్రములు. ఇరుకులేని విశాలమునకు తోడుకొని వెళ్ళినవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన విశ్వాసతని జ్ఞాపకము చేసుకొనివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించిన వాడా మీకు స్తోత్రములు. ఇస్సాకుతో తాను చేసిన ప్రయాణము నిత్యము జ్ఞాపకము చేసుకుని వాడా నీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పుట్టించిన వాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఇత్తడి తలుపులు పగలగొట్టువాడా మీకు స్తోత్రములు. ఇనప గడియలు విరగొట్టువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్లో తప్పింపబడిన వాడిని రప్పించువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ యెహోవా మీకు స్తోత్రములు. ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చువాడా మీకు స్తోత్రములు. ఇనుముకు ప్రతిగా ఎండిని ఇచ్చువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు యొక్క దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు చెదరగొట్టువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు రప్పించువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి రప్పించువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశముడు భూమి మీదకి పడవేసిన వాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు నగరులన్నింటినీ నాశనము చేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు కోటల్ని పాడు చేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు ఏర్పరచుకున్నవాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు కొమ్మును సిగిరింప చేయువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు పరిశుద్ధ పరచువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలుకు స్వస్థత కలుగు చేయి తలంచువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలుకున్న అతిశయ స్పందము మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్.
Hallelujah.